నేను 9 బావు దేవుడు నడిపించిన కొద్దీ చెప్తానయ్యా. నేను కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చిన్న రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటాయి. బాగా పాడతానని కాదు, బాగా చెప్తానని కాదు, నాకు అక్షరం ముక్క రాదు. రోజు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రభా ఈ సొంటోని కూడా నువ్వు వాడుకుంటావా, ఈ సొంటోని కూడా నువ్వు వాడుకుంటావా. అక్షరం ముక్క రానోడిని, చదువు రానోడిని, ఆ అంటే ఈ రాదు, ఈ అంటే ఆ రాదు, నాకే అర్థం కాదు. వాస్తవం అండి, పెద్ద పెద్ద మీటింగులు అక్కడ నాకు వాకింగ్ చెప్పమని ఇస్తారు. అక్కడ దైవ సేవకులు 100 మంది 150 మంది ఉంటారు. వాళ్ళ కాలు గోటికి జరిపోను నేను. ప్రభా ఇంతమంది దైవ సేవకుల ముంగట నన్ను వాడుకుంటావు ప్రభా, నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. నేను ఎక్కువ ఇసికించా, 40-45 నిమిషాలు చెప్పి వదిలేస్తా, వినే కొద్ది చెప్పనీకి ప్రయత్నం చేస్తా. మనిషి మైండ్ 45 నిమిషాలు, అంతకు ఎక్కువ చెప్తే వినరు. మంచి ప్రసంగం 45 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 30 చెప్తే ముద్దంట, 30 చెప్తే ముద్దు, గంట చెప్తే వద్దు, గంటన్నర చెప్తే గుద్దు. పాస్టాలకు మైకు దొరకొద్దంట, యవనస్తులకు బైక్ దొరకొద్దంట. పాస్టాలకు ఏం దొరకద్దు? పాస్టాలకు మైకు దొరికితే కొంతమంది వదలరు. గంట చెప్తాడు వదలడు, 2 గంటలు చెప్తాడు వదలడు. కింద కూర్చున్న వాళ్ళు నడుములు కొంచెం మడుగుల చేపల్లాగా మసులుతూ ఉంటారు. ఇటు తోయక అటు తోయక పైల కట్టెలు పెట్టారు, 2 కాళ్ళు ఓ మా బంక పట్టుకున్నాడు. తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట, ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట. తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలువబడతారు, ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలువబడరు. గేదెకు ఎంత వేయాలనో అంతే వేయాలి. గేదెకు తినంతనే, మీరు గేదెలు గారు, గేదెకు తినంతనే వేయాలి. ఎక్కువ వేస్తే ఏం చేస్తుంది? కాళ్ళ కింద వేసి తొక్కి పక్క కింద వేసి మంచిగా పండుకుంటుంది. వినే కొద్ది చెప్పనీకి ప్రయత్నం చేస్తా. నాటుకోళ్ళు చురుగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదలు ఏమేయాలి? మొదలు ఏమేయాలి? బొగ్గులు వేయండి. మధ్యాహ్నం చెప్పిన కదా, ఈడ నిప్పులు మండుతున్నాయి. ఈ ఒక్కరోజే కాదు, ప్రతి ఆదివారం దైవసేవకుడు వాక్యం చెప్తుంటే అలలో చెప్పినాడు అలలో చెప్పాలి. ఏదైనా జవాబు అడిగినప్పుడు తక్కువ జవాబు ఇవ్వాలి. అవే బొగ్గులేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. పరిశుద్ధాత్మ నడిపింపు చక్కగా ఉంటుంది. మీరు ఉసూరుమంట బస్ స్టాండ్లో బ్యాగులు పడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడ ఎత్తకపోయిండయో అన్నట్టుగా గోడ కొరికి పైలకట్టి వెళ్ళి కాళ్ళు ఇట్లా పెట్టి కూర్చోండి. ఉసూరుమంట కూర్చోకండి, మీరు మాట్లాడండి, స్పందించండి. ఈడ నిప్పులు మండుతున్నాయి, చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మొదలు బొగ్గులు వేయండి, కానీ బిందెతో నీళ్ళు వేయకండి. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, గొప్ప గొప్ప మర్మాలు నా దగ్గర ఏమి లేవు. మాట ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు ఎంచుకుంటాడు. ఇది వరకు గండిగుంట రాజబాబు గారు ఉండేది, చాలామందికి తెలుసు. గొప్ప దైవసేకుడు, నా మ్యారేజ్ అయ్యగారు చేసిండు. గొప్ప దైవసేకులు, సమర్పణ దైవసేకులు. తన వెళ్తప్పుడు తనదంటూ పెన్ను కూడా లేదు. అన్ని కొన్ని గొప్ప దైవసేకుడు. ఒక్కరోజు ఖాళీ లేకుండా వాడబడ్డ దైవసేకుడు. తను చనిపోయినప్పుడు తనదంటూ పెన్ను కూడా తీసుకుపోలే, ఏమి లేకుంటే వెళ్ళిపోయిండు. గొప్ప దైవసేకులు. ఆయన భుజం మీద ఒక షాలు ఉంటుంది, ఆ షాల్ వేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ పాట పాడతాడు. డ్యాన్స్ లేనిది పాట ఆయనకి ఇచ్చిన పిలుపు అది. యేసన్న గారికి ఇచ్చిన పిలుపు ఆయన పిలుపు, అది నాకు ఇచ్చిన పిలుపు నాది మాట పాట. నేను ఈ రీతిగా ఎందుకు ఎంచబడ్డానంటే, నేను గొప్ప మీటింగ్లను ఎంచుకోను. విలేజ్ ప్రాంతాలకు ఎక్కువ వెళ్తా. లంబడతండలకు, వైజాగ్, అరకు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎక్కువ వెళ్తా. జల్లేడ అనే ప్రాంతం చూశారా ఎప్పుడన్నా మీరు? జల్లేడ ఆకాశం దగ్గరకు ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది. రోడ్డు సరిగా ఉండదు. అక్కడ గుట్టల మీద అక్కడ ఒక 4 మనుషులు ఉంటారు. ఓ 20 కిలోమీటర్ల ఒక ఇల్లు ఉంటుంది. ఇంకొక 20 కిలోమీటర్ల గుట్ట మీద, పెద్ద గుట్టల మీద ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. అడవి జాతులు ఉంటారు. ఆ ప్రాంతాలకు నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఈ లంబడతండాల్లో ఏం చేస్తారంటే,
ఈ లంబడోళ్ళు సామాన్యంగా యేసుప్రభు నమ్ముకోరు. ఊరంతా అన్యులు ఉంటారు. లంబడోలు అంటే మీకు తెలుసా అమ్మ? చెప్పండి తల్లి. ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు, ఏమంటారు వాళ్ళను? లంబడీస్తుంటారు. వాళ్ళు సామాన్యంగా యేసుప్రభు నమ్ముకోరు. ఎవరన్నా ఆ తండలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు ఉంటే మా తండకు సువార్త అందించాలని నాలాంటి వాడిని తీసుకుపోయి ఇటువంటి 2 సౌండ్ బాక్సులు పెట్టి ఊరు మధ్యలో రచ్చబండ కాడ సౌండ్ బాక్సులు పెట్టి మమ్మల్ని పిలుస్తారు సువార్త చెప్పమని. మేమేం చేస్తామంటే, విశ్వాసులు ఎవరు ఉండరు, ఈ అన్యజనులు వచ్చేదాకా ఏం చేస్తారంటే డప్పులు బాగా కొడతాం. మా దగ్గర డప్పులు ఉంటాయి, డప్పులు బాగా కొడతాం. డప్పులు కొట్టినంతసేపు, పాటలు పాడినంతసేపు చక్కగా తండ వచ్చి కూర్చుంటారు. ఊరు మొత్తం వచ్చి కూర్చొని చక్కగా వింటారు. వాక్యం మొదలు పెట్టంగానే ఒక్కడుండే అందరు లేచిపోతాం. ఎందుకు? వాళ్ళకు వాక్యం అర్థం. చెప్పండి అమ్మా, వాళ్ళకు వాక్యం అర్థం. నేను దేవుణ్ణి అడిగిన 21 రోజు ఉపాసం ఉండి దేవుణ్ణి అడిగిన, ప్రభా అంత దూరం నుంచి వచ్చినాం ప్రభా, ఈ పాటలు పాడినంతసేపు, డప్పులు వాయించినంతసేపు చక్కగా వింటుండ్రు, వాక్యం మొదలు పెట్టంగానే అందరు వెళ్ళిపోతుండ్రు ప్రభా, వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందని 21 రోజు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగిన. దేవుడు నాకు ఇట్లా చెప్పిండు, మాట పాట మాట. అప్పుడు కదులుతలేరు, మెడలు కూడా తిప్పుతలేరు. గంటన్నర అయినా చక్కగా వింటుండ్రు. ఆ లంబడోళ్ళకు ఏలియా గురించి, ఎలీషా గురించి, మోసే గురించి, దావీదు గురించి, సంసోను గురించి, అబ్రాం గురించి, యాకోబు గురించి, జక్కయ్య చెట్టెక్కి చెడు దిగే, జక్కయ్య చెట్టెక్కి చెడు దిగే, ఈడెవరా జక్కయ్య గాడు? జక్కయ్య ఆయనకు తెలుసా? లంబడోళ్ళకి తెలుసా? నీకు తెలుసు కానమ్మా, అన్ని జనులకు తెలుసా? అందుకనే ఈ రీతిగా నన్ను దేవుడు ఎంచుకున్నాడు. కొంతమందికి అర్థం కాదు, ఇదేందుకు ఇట్లా చెప్తాడు ఈయన వాక్యం అని. ఒక్కొక్కరిని ఒక రీతిగా ఎంచుకుంటాడు దేవుడు. నాది మాట పాట. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యం 23 నుంచి 28 వరకు చదివి పెట్టండి వలన. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, చదవండి తల్లి. 28 వరకు చదవండి తల్లి. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు బడియగట్టి వంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడ శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందుగా వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపరచును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చాలు. ఈ మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడును గాక, నిన్ను నన్ను దర్శించును గాక. ఫేడతను లేడన్నా? లేడా ఫేడన్నా? దేవునికి స్తోత్రం. పేడన్నా వచ్చాను నీకు? ఓకే, నడక కొంచెం టూకీగా అట్లా వాయిస్తాను. దేవునికి స్తోత్రం. నాటుకోళ్ళ బయలర్ కోళ్ళ, నాటుకోడికి ఏమొస్తాయి? మీరు శ్రమలు వచ్చినప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు వచ్చినప్పుడు ఈ మాటను గుర్తు చేసుకోండి. నేను బయలర్ కోడిని కాదు, నేను నాటుకోడిని, నేను దేవునికి చెందిన దానను. దేవునికి స్తోత్రం. వద్దు వద్దు వద్దు, ఇప్పుడు నన్ను వద్దంటారా మీరు? వద్దు 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 వరన్నా,
ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులంటి భక్తొద్దుర ఊరన్నా. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులంటి భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులంటి భక్తొద్దుర ఊరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పి. కొంచెం తక్కువ. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులంటి భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులంటి భక్తొద్దుర ఊరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నారా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నారా? ఏడా అమ్మాట చెప్పండి అమ్మా, ఇంటికాడని చెప్పండి అమ్మా. ఏడా మందా మందా, ఓ మందా, ఏడా ఇంటికాడనేనమ్మా. ఏడా మన సాక్ష్యం ఎడ బాగుండాలి? ఇంటికాడ. నీ బతుకు చిట్టా నా బతుకు చిట్టా, నీ బండారం నా బండారం బయటపడాలంటే మన సాక్ష్యం మన ఇంటికాడ బాగుండాలి. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. కలిగితే మనం ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది. అది పరిశుద్ధతకు గుర్తు. పరలోకం వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? అందరికీ వైట్ అండ్ వైట్. నువ్వు 50,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా, పరలోకంలో పట్టు చీర కట్టుకో. 50,000 రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా, పరలోకంలో సూట్ వేసుకో. నీకు 100 తులాల బంగారం ఉన్నా, పరలోకం వెళ్ళాక ముక్కుకున్న ముత్యం అంత ముక్కు పుల్లు ఉండదు. మెడకున్నది, చెవులకున్నది, ముక్కుకున్నది. పరలోకం వెళ్ళాక ఏడుంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. ఏడుంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. మన వస్త్రాలు కూడా వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్తాయంట. మన బట్టల ద్వారా కూడా ఒకళ్ళని మందిరానికి నడిపించవచ్చు. ఆదివారం నాడు మన చర్చికి ఇంతమంది తెల్లటి వస్త్రాలు, ఈ యవనస్తుల లెక్క రండి, అందరు తెల్లటి వస్త్రాలు వేసుకొని చర్చిలో కూర్చోండి. ఈ చర్చి అయిపోయినాక మీ వీధిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ వీధి వాళ్ళు అంత ఏమంటారు? అబ్బాయి ఎంత బాగా వృత్తి తెల్లకొంగల్లాగా, అబ్బాయి ఎంత బాగా వృత్తి వద్దుతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఇక్కడ చర్చి ఉంది. మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తాయి. మన వస్త్రాల ద్వారా కూడా ఒకళ్ళని మందిరాన్ని నడిపించవచ్చు. కొన్ని సంస్థలు చూడండి, ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తే వాళ్ళ బట్టలు ఎట్లుంటాయమ్మా చెప్పండి తల్లి. దీపెద్ద కోస్తోళ్ళ బట్టలు, ఏసన్న వారి చర్చికి వెళ్తోళ్ళు, పెద్ద కోస్తోళ్ళు అంతా వైట్ అండ్ వైట్. నేను అప్పుడప్పుడు గుంటూరు గోరట్లకి వెళ్తూ ఉంటాను. ఏదన్నా స్పెషల్ కూడికలు అయితే గోరట్లకి వెళ్తా. అక్కడ కొంతమంది సేవకు సమర్పించుకున్న సిస్టర్స్ ఉంటారు. ఈ తల్లులాగా ఉంటారు అందరు. సేవకు సమర్పించుకున్న సిస్టర్స్ ఉంటారు. వాళ్ళ బట్టలు ఎట్లుంటాయంటే, వాళ్ళ జాకెట్లు గల్లా ఇక్కడ దాకుంటుంది, వాళ్ళ జాకెట్లు ఇక్కడ దాకుంటుంది జాకెట్టు. తెల్లటి వస్త్రాలు ధరించుకొని 20 మంది రోడ్డు పన్న నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటే ఉంటాయి.
వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటాయి వాళ్ళ వస్త్రాలు. కొంతమంది వస్త్రాలు అట్లా ఉండవు. చర్చికి వస్తూ కూడా విశ్వాసుల వస్త్రాలు కూడా గిద్దునే ఉంటాయి. నన్ను క్షమించండి, గింతే. ఇప్పుడు ఈ షర్టు కుట్టించుకున్నా వెనకమాల రంధ్రం ఉందా అమ్మా? ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగము? మీకేందండి రోగము? మీ దైవసేకులు ఇటువంటి మాటలు చెప్పరు. చెప్పితే మీరు చర్చికి రారని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు. పిలిచినా సరే పిలవపోయినా సరే, మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే. కొంతమంది అండి గింతే కుట్టించుకుంటారు. ఆ జాకెట్లు పాడగా నవేం జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేటు ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. మా బస్తీలో ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది, పరిచయం ఎక్కువ. ఒకనాడు అడిగిన, అక్క నువ్వు దొడుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. నువ్వు దొడుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఆమంటది, అన్నా ఇది ఇంటి కిటికీల డిజైన్ అన్నా. ఇంటి కిటికీల డిజైన్ అంట. ఇంటికి కిటికీలు అడ్డం పెడతాం కదా, ఇంటికి కిటికీలు అడ్డం పెడతాం కదా, రాడ్లు అడ్డం పెడతాం కదా. ఈపుకు గుడ్డపేగులు అడ్డం కట్టింది. అవి వెళ్ళిపోయి కూడా లేవు. 2 మందం ఉన్నాయి, 1 మందం ఉంది గుడ్డపేగు. 2 గుడ్డపేగులు అడ్డం కట్టింది ఈపుకు. ఈపంతా కనిపిస్తుంది. ఆ జాకెట్ పేరు ఇంటి కిటికీల డిజైన్. ఏం డిజైను? ఇంటి కిటికీల డిజైన్. రోడ్డు పన్ను వస్తానికి, ఒరే చూడ్రో నా ఈ పంత చూడ్రో. దేవుని బిడ్డలకు తగునా మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తగుమాత్రం వస్త్రములు ధరించండి. మన వస్త్రాలు చూసి కూడా పక్కోళ్ళు మారిపోవాలి. ఈమె యేసుప్రభుని నమ్ముకోక మునుపు బెత్తడి గుట్టించుకునేది, కానీ యేసుప్రభుని నమ్ముకున్నాక నిండు గుట్టించుకుంటుంది. ఈమె నిజంగా మారిపోయింది. ఈమె నిజంగా దేవుని బిడ్డే. మన వస్త్రాలు నిండుగా ఉండాలి. మందిరానికి మంచోడు వస్తాడు, మంచోడు. అందరు పరిశుద్ధులేనా? అంత నిప్పే ఉంటుందా? తుప్పు ఉంటుందా? సంఘంలా అన్ని గింజలేనా? పొట్టు ఉండదా? నిప్పు ఉంటుంది, తుప్పు 2 ఉంటాయి. దొంగలు ఉండరా సంఘాలలో? ఇటువంటి స్పెషల్ ఏసన్న గుడారాల పండుగలు ఎంతమంది సెల్ ఫోన్లు ఎత్తుకుపోతలేరు? మీరు చూడండి, మొన్న అమలాపురంలో ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిర్రు. ఆయన కుంటిగా నడుస్తాడు. ఆయన పేరు ఏం పేరయ్యా? కుంటిగా నడుస్తాడు. ఆయన పేరు జక్రేప గాబ్రియల్ అయ్య గారు. ఎక్కువ కూడికలు పెడతాడు ఆయన, ఎక్కువ కూడికలు పెడతాడు. గాబ్రియల్ అయ్య గారు పిలిచాడు నన్ను. ఫంక్షన్ హాల్లో కూడికలు పెట్టిరు. కొత్త సైకిల్ ఒకటి ఎత్తుకపోయాడు, సెల్ ఫోన్లో కూడా ఎత్తుకపోయాడు. ఆ మీటింగ్ అంతా నా ఫోన్ ఎత్తుకపోయాడు, నా సైకిల్ ఎక్కడ ఎత్తుకపోయా. ఇంకొంతమంది గుట్టించుకుంటారు చందమామ డిజైన్, కోడిగుడ్డు డిజైన్, కోడిగుడ్డు కుండ డిజైన్, కుండ డిజైన్, కుండు వెనక మన రౌండ్ దాని చేయి మళ్ళా దాని వెనక దాని చుట్టూ మళ్ళీ అది చేయి మనం అద్దాలు ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మరి వస్తుంది ముఖానికి చెక్క నా ఈ పంత చూడరా బా. వెనక మళ్ళీ ఎందుకండి ఇలా రోగాలు పుట్ట అద్దాలు? ఎక్కలేని డిజైను వెనకుంటుందా ముందుంటుందా? మాట్లాడరే, వెనుకుంటుందా ముందుంటుందా? చూడండి, నీ వస్త్రాలు ఎదుటి వాళ్ళని రెచ్చగొడతట్టుగా ఉండొద్దు. జాగ్రత్త. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. ప్రస్తుతానికి కలిగితే అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిదా కాదా? ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తోళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రాకపోతే ప్రభుబాళ్ళు ఇవ్వరు. మీరు కావాల్సింటే అడగండి, ప్రభుబాల్లో ఇవ్వరు. లేపి అడుగుతారు, ఏమమ్మా ఈరోజు ప్రభుబాళ్ళ కార్యక్రమం ఉంది కదా,
ఎందుకు తెల్లటి వస్త్రాలు నువ్వు ధరించుకొని రాలే అని లేపి అడుగుతారు. నిన్ను లేపి అడిగితే నువ్వు చర్చికి వస్తావా? నీ చర్చ ఉందా? పక్క చర్చి లేదా? నిన్ను లేపి అడిగితే నువ్వు చర్చికి వస్తావా? వచ్చే మందానా ఈ మందా? నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. కంపల్సరీ కలిగితే ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఈ తల్లుల్లాగా యవనస్తులాగా రండి. సంఘం కలకల 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 ఎట్టుంటుందండి? ఎంత బాగుంటుందండి. ఉంటుందా ఉండదా? ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరికి 50 చీరలు ఉంటాయి, 250 చీరలు ఉంటాయి, 300 ఉంటాయి. కొనుక్కునేది ఇది కూడా ఒకటి కొనుక్కోలేవా? మాట్లాడరే, కొనుక్కోలేవా? కానీ కొంతమంది తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుంటే ముండమోసింది అంటారని, మొగడ దచ్చింది అంటారని కట్టకరా. ఏసన్న వాళ్ళు మొగడు దచ్చిందన్నా సరే, ముండమోసిందన్నా సరే, నీకు మొగడే లేడన్నా, లేకపోతే లేకపోయింది పా. కొంతమంది ముండమోసిందన్న కట్టకరారు. అక్క, నీ వస్త్రాలు సాక్ష్యం చెప్తాయి. నీ వస్త్రాల ద్వారా ఒకరిని మందిరాన్ని నడిపించవచ్చు. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే 1 కోటి రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే 1 వజ్రం నీ కిరటానికి పొతకపడుతుంది. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. ఈ పాట నిన్నట రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్కు నన్ను పాటలు పాడికి పిలిచిండ్రు. పాటలు పాడిన స్టేజ్ కిందకి దిగంగా ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను. నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు. తెల్ల పాయింట్, తెల్లంగి, కడకిస్త్రి, దానికి గంజి పెట్టిన ఏం పెట్టిన కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పుల్పిట్ ముందుకొచ్చి నిండు మోకాలను నిలబడి చేతులు పైకెత్తి పోడుగు ప్రార్థన చేసి భాషలతో కూడా మాట్లాడిండు. ఓ రికందల్లా రబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను భాషలకు వ్యతిరేకం కాదు, నేను పెద్దకొస్తోని. నేను 9 రకాల భాషలు మాట్లాడతా. దేవుడిచ్చిన భాషలు ఎన్ని రకాలు? భాషల కోసమే 3 రోజులు ఉపాసం ఉండి భాషలు పొందుకున్నా. భాషల కోసం 3 రోజులు ఉపాసం ఉన్నా. 3 రోజులు ఉపాసం ఉండి భాషలు పొందుకున్నా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి. భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం. భాషలు మాట్లాడడం మంచిదా కాదా? కంపల్సరీ సంఘానికి క్షేమారుద్ధి. భాషలు మాట్లాడడం తప్పేమి. రాకపోతే అడిగి పొందుకోండి. ఒక 3 రోజులు ఉపాసం ఉండి భాషలు రాకపోతే 3 రోజులు ఉపాసం ఉండి ఏం ప్రార్థన చేయకు. ఒకటే ప్రార్థన చేయి. ఇదే స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి. 3 రోజులు ఇదే ప్రార్థన చేసిన. వేరే ఏ భాషలు ఈ ప్రభువాన్ని కూడా ప్రార్థన చేయలే. 3 రోజులు ఇదే ప్రార్థన. ఏం ప్రార్థన? స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి. ఆటోమేటిక్గా నాలుక తిరిగిపోతుంది. ఒరి అందల్లారా భాష రికమందల్లా మకన్న మకల్లారా, ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా నాలుక తిరిగిపోతుంది. నువ్వు వేరే ప్రార్థన చేయని అవసరం లేదు. ఒకటే ప్రార్థన, స్తోత్రం స్తుతి, స్తోత్రం. నీ నాలుక ఎంత స్పీడ్ తిరిగితే అంత స్పీడ్గా పలకాలి. ఎంత స్పీడ్ తిరిగితే ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. ఈజీ. భాషలు పొందుకోనికి పెద్ద కష్టమేమి. కానీ 3 రోజులు ఉపాసం ఉండాలి. మంచినీళ్ళు తాగుకుంటా 2 పొద్దులు ఫుల్గా తిని కాదు. కొంతమంది ఉపాసం ఉంటారు. ఉపాసం ఉన్నప్పుడు 4 ఇడ్లు తింటారు, 4 పూరీలు తింటారు, 1/2 లీటర్ పాలు, 2 గ్లాసుల బత్తాయి జ్యూసు, పిడికడ జీడిపప్పులు. అది ఉపాసమే కాదు, ఉత్తుత్తు ఉపాసం. ఇంకొంతమంది పొద్దున్న దాకా ఉపాసం ఉంటారు, రాత్రి గుమ్ముతారు తురుకోలు గుమ్మినట్టుగా. అది కూడా ఉపాసమే కాదు, ఉత్తుత్తు ఉపాసం. ఉపాసం ఉంటే సంపూర్ణంగా ఉండాలి. ఉపాసం ఉంటే సంపూర్ణంగా 3 రోజులు అంటే మంచి నీళ్ళు కూడా తాగొద్దు. 3 రోజులు కఠినంగా ఉపాసం ఉంటే ఆటోమేటిక్గా భాషలు వస్తాయి. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా సాక్ష్యం చెప్పినా, పాటలు పాడినా, సాక్ష్యం వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే.
ఫుల్ టైం సేవ సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతది. సేవన్న చేయాలి, పని అన్నా ఏది చెప్పితే కడుపుకి వెళ్ళదు కాబట్టి, పేదరికం కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా వర్క్ చేసుకుంటా, పొట్ట గడవనికి ఏదైనా పని చేసుకుంటాని వెళ్ళిపోయినాక నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సెంట్రింగ్ వర్క్ పని చేయమని, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి సెంట్రింగ్ వర్క్ పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండు, ఆయన కూడా బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. నేను ఆయనను చూస్తున్నా, నన్ను ఆయన చూస్తలేడు. మరి ఏమనుకుంటో తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపరు నన్ను చూస్తాడా, ఈడ ఎవరు నాకు తెలిసిన ఉంటాడు అనుకుంటో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు, కిల్లి కొట్టు కాడికి వెళ్ళిండు, 2 గుట్కా ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్ద గోల్ ప్యాక్ సిగరెట్ తీసుకుండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ చేయి జేవులో పెట్టుకొని పోజులు కొట్టుకుంటూ తాగుతా ఉండు. నేను చూస్తే ఎవరు బబ్బబ్బల్లల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా చెప్పండి? నాకు ఒక్కసారి పక్కల ఓ గుంపం తీసుకొని పక్కల పొడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు కళ్ళు తెరిచి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తి నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పాట రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి. థ్యాంక్ యూ. కొంచెం బొగ్గులేండి అమ్మా. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండకు పోతారు, బూడిదిలాగా ముఖానికి పౌడర్ పూసుకొని ఎండకు పోతారు. ఈ ముఖాన్ని రుద్దుకున్న పౌడర్ ఎండకు చెమట వస్తే కారిపోతుందా ఉంటుందమ్మా? కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అనేది చూడంగానే ఇది అంత పౌడర్ భక్తిలాగుందే. ఏ భక్తి చెప్పండి? ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు. ఈమె దగ్గర పట్టుచీర లేకపోతే మంచి పట్టుచీర లేకపోతే పక్కింటి నడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపంట లిప్టిక్ వేసి కనుబొమ్మలు సన్నగా చేసి పెళ్లికి పోతుంది. పెళ్లి అయిపోయాక వేడి పొలావ్ అన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పిదల పన్నగా ఆడుతూ ఉంటుంది. ఎందుకు? ఉబ్బరానికి, బిర్యానీ వేడికి ఈ లిప్టిక్ అంతా పిదల పన్నగా ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? ఇంకొంచెం బొగ్గులేయాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతాడు చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో పుల్లల పైన ఉంటాయి. పుల్లలు అంటారా, కట్టెలు అంటారా మీరు? మా ఊర్లలో ఇంటి ముంగట పుల్లల పై ఉంటుంది. ఇప్పుడు పుల్లల పై అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కుం. అందుకనే ఇంట్లో గ్యాసే, ఒంట్లో గ్యాసే. ఇది వరకు పుల్లలు ఎరుకొచ్చుకొని ఊదుకొని అన్నం వండుకున్నా, కూర వండుకున్నా, ఇంత పప్పుచారు పెట్టుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు పుల్లలున్నా పుల్లల మీద వంతలేరు. ఎందుకు? పుల్లల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని, తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం. పానం వంగుతలేదు. పుల్లలు లేవా అమ్మా? లేవా? కొబ్బరి మట్టలు కానీ ఎందుకు? గిన్నెలు తోమవలసి వస్తుంది. మా ఊర్లలో ఇంటి ముంగట పుల్లలపై ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలం కుక్కలు ఏం చేస్తారంటే చలికి ఈ నిప్పులన్నీ చల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. ఈ ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యిలో వంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం 2 గాళ్ళతో తోవి మీద పోసుకొని తెల్లారు దాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవతల పడతాయి. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇదంతా దులుపుకొని పోయి భక్తిలాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న.
నేను భక్తి కనిపిస్తున్నా. నా పేరు సాయిలన్న, నేను భక్తి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఎవరినైతే బయటపడుతుంది? నీ బతుకు చిట్టా, నా బతుకు చిట్టా, నీ బండారం, నా బండారం. ఇప్పుడు బాగానే ఉన్నావు, మంచిగా నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా నీ రంగు నా రంగు బయటపడాలంటే మన ఇంటి పక్కలను అడగాలి. ఎవరిని అడగాలి? కొంచెం బొగ్గులేండమ్మా. ఎవరిని అడగాలి? ఇంటి పక్క, మన వీధిలో ఇంటి పక్కలను అడగాలి. ఈ పక్కింటి అని అడగాలి, పలానా మంచిదేనా? ఈ పక్కింటి అని అడగాలి, పలానా మంచిదే అని. ముందింటి ఏమని అడగాలి, వెనకింటి ఏమని అడగాలి. ముందింటి ఆమెకు బాగా తెలుసు, వస్తుంటే పోస్తుంటే చూస్తా కదా, పలానా మంచిదేనా? ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకొని పెద్ద పైపులు కట్టుకొని చర్చికి వస్తుంది, పలానా మంచిని ముందింటామని అడగాలి. ముందింటామంటది, ఓమో ఓమో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకుందాం, దాయే వసే పద్మాసిదానం ఉండా దా దా వసే దాయే దా, నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా దా దా దాయే దా. ఇక లేరా లేరా వంకాయ చేనులనన్నా, బెండకాయ చేనులనన్నా, పత్తి చేనులనన్నా, వరి చేనులనన్నా ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా? ఇక్కడ లేవా కలుపు మొక్కలు? లేవా కలుపు మొక్కలు? నీ హృదయాలలో కలుపు మొక్కలు లేవా? మన సాక్ష్యం అంట. ఒకసారి గుంటూరు ఏసన్న ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. వాళ్ళ చర్చికి అంట ఒక ఆమె శాంతం వస్తుందంట, చక్కటి భక్తి పర్రాలంట, తెల్ల చీర, తెల్ల జాకెటు, తల గుడ్డ కూడా తెల్లదే. శనివారం వస్తుందంట, 2 బకెట్ల నీళ్ళు తీసుకుంటుందంట, 2 సర్ఫ్ ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం శుభ్రం చేస్తుందంట. చర్చి పుల్పీటు, చర్చి కిటికీలు, చర్చి దర్వాజలు చక్కటి పరిచయం చేస్తుందంట. ప్రార్థన చేస్తే ఎక్కెక్కి ఏడుస్తుందంట. అయ్యా అయ్యా ఎవరు మాట్లాడరే? శాంతమ్మ అన్నాడు. ఎవరు? ఈ శాంతమ్మ ఏసన్న గారు ఊరికే బతిలాడుతుందంట. ఏసన్న గారు ఒకసారి నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిపోదరావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదరావా అని శాంతమ్మ ఏసన్న గారిని ఊరికే బతిలాడుతుందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థనని బతిలాడుతుందని 4 సేవకులు నెట్టి పెట్టుకొని సంఖ్యకేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరినట్ట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట. ఓ ఆత్మతో నింపబడదంట, ఓ గొడవ పెట్టుకుంటుందంట, 2 చేతులతో ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండా చెప్పిరంట. గొడవను వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్వాత్రం అన్నదంట. ఏమన్నది? స్వాత్రం అన్నదంట. ఈ పక్క ఆమె ఎదట ఆమె యేసుప్రభు నమ్ముకోలేదంట. ఆమె అన్నిరాలంట. గొడవ పెట్టుకుంటే ఆమె ఎదట ఆమె యేసుప్రభు నమ్ముకోలేదంట, అన్నిరాలంట. ఈ అన్నిరాలు అనుకుంటుందంట, అమ్మో స్వాత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నువ్వు స్తోత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ, అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే, శాంతమ్మ అంటుందంట, ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టినా 2 కూడా ఎత్తకపోయిండు. ఎన్ని పిడికలు 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పొడగొట్టుకుంది. కేవలం 2 పిడికల కోసం సాక్ష్యమే పొడగొట్టుకుంది. మీకు వందనాలు తల్లు, మీకు వందనాలు బ్రదర్. ఇక్కడ లేరా శాంతమ్మలు, శాంతయ్యలు లేరా? ఈ మందంతా శాంతమ్మల మందే లేరా? శాంతయ్యలు లేరా? శాంతమ్మలు ఉండ్రు. సంగమల నిప్పుంటుంది, తుప్పుంటుంది, గింజలుంటాయి, పొట్టుంటుంది, 2 కలిపి ఉంటాయి. గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, 2 ఉంటాయి.
మన సాక్ష్యం అంట కొడవలికి పిడిలాగనంట. మంచి కొడవలు ఉంది, కొడవలికి ఏం కావాలి చెప్పండి అమ్మా? పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా? కొడవలికి ఏం కావాలి? మన సాక్ష్యం అంట కొడవలికి పిడిలాగనంట. మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్రలాగనంట. మంచి గొడ్డలుంది, గొడ్డలికి ఏం కావాలి చెప్పండి అమ్మా? కర్ర లేకపోతే గొడవలు పనిచేస్తుందా? కొడవలికి పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా? నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుండా, సాక్ష్యం అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బబ్బబ్బన్న లల్లన్న బబ్బబ్బ లల్లల్ల బబ్బబ్బన్న, ఆయన అంటాడు అక్కో నీకు పిడి లేదులే, అన్నా నీకు కర్ర ఉందా? సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర ఉందా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పగలుగుతావా? నీ అత్త నీ కోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీ కోసం సాక్ష్యం చెప్తుందా? నా కోడలు కాదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది, ఈమె నిజంగా దేవుని బిడ్డే. నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా. యేసు ప్రభుని నమ్ముకోక మునుపు గయ్యాలి గంప రాకాసి రంప, యేసు ప్రభుని నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది, ఈమె నిజంగా దేవుని బిడ్డే. ఉందా సాక్ష్యం అనే పిడి నీకుందా? అన్న అక్క ఉందా? పిడి కలిగి ఉండాలి, కర్ర కలిగి ఉండాలి. ఏది పొడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. నీ ఇంటి పక్కల నీ బస్తీలో ఏమి మంచి విశ్వాసి, మంచి ప్రార్థన పరురాలు, ఈమె మాటకు మాట అన్నది, ఈమె తిడితే మళ్ళీ తిట్టది, అసొంటి సాక్ష్యం కలిగి ఉందా? నీ భక్తి ఏ భక్తి? 4 భక్తుల కోసం చెప్పిన టూకీగా ఇంకొక 2 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, 2 పిడికల భక్తి. కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటుంది, అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, బస్సు ప్రయాణాలలో సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు. కా మనము దేవుని పిల్లలం, మనము దేవుని బిడ్డలం. మన చూపు, నడక, మాట, పాట చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు, ఇది విశాలమైన దారి కాదు, చాలా విరుకు దారి, కష్టాలతో కూడిన దారి. నీ నోరు, నీ మాట, పాట అన్ని జాగ్రత్త కలిగి ఉందువుగాక. పెడుందా, కర్రుందా? నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఉందా సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్రుందా? నువ్వు సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర కలిగి ఉందువుగాక. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఓరన్నా, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దుర ఓరన్నా, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దుర ఓరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు, గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నాదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నాదా? వద్దు 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 వసెల్లే, ఈ పులుముకున్న భక్తొద్దే వసెల్లే, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దే వసెల్లే, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దే వసెల్లే.
ఆఫీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, ఆఫీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, కోతకాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు. నాది పల్లెటూరు పరిచర్య. నేను ఎక్కువ తెలంగాణ కర్నూలు ప్రాంతానికి వెళ్తా. అక్కడ పత్తులు ఉంటాయి, పత్తులు మిరపచేన్లు. మీకు అర్థమైందమ్మా? పత్తి అంటే తెలుసా? చెప్పండి తల్లి. మిరపచేను అంటే తెలుసా? నేను ఇంట్లో చెప్తా ఉంటాను అన్ని జనులకు. పత్తి ఏరకుండా కూడా ప్రార్థన చేస్తంట. ఊడుపులకు, మీరు ఊడుపులు అంటారా కలుపంటారా? ఊడుపులకు పోయి ముదురు కలుపు తీసుకుంటే కూడా ప్రార్థన చేస్తంట. ప్రభా, ఈ ఒరిసేన్ల కలుపు మొక్కలు ఉన్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయ్యా, తీసేయ్యా. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేస్తంట. ప్రభా, ఈ పత్తి ఎంత తెల్లగుందో నా హృదయాన్ని అంత తెల్లగా చేయ్యా. బట్టలు ఉత్తుకుంటూ కూడా ప్రార్థన చేస్తంట. ప్రభా, ఈ బట్టలకు పట్టిన మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పట్టిన మురికి లేదా మురికి. నేను రోజు ఇదే ప్రార్థన చేస్తా. ప్రభా, నా హృదయానికి మురికి పట్టిందయ్యా, తీసేయి ప్రభా, తీసేయండి అయ్యా. లేదా మురికి నీకు మెరిచిపోతున్నావా? మురికి లేదా? తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేస్తంట. తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేస్తంట. ప్రభా, ఈ నూనె నా తలకెట్ట అంటుకోనుందో నన్ను అట్లా అంటుకోనుండయ్యా. నీకు ప్రార్థన విషయాలు చెప్పని అవసరం లేదు. చాలా చక్కగా వచ్చినాక 1 గంట ప్రార్థన చేస్తుండ్రు. మీ సంఘస్థులు ధన్యులు, మీరు ధన్యులు. చాలా సంఘాలలో ప్రార్థన లేదు. ఆల్ నైట్ పేర్లు పెడతారు కానీ ప్రార్థన ఉండదు. వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకుందాం అన్నారు. కానీ నేను వచ్చి నుంచి చూస్తున్నా, అందరూ వచ్చి నుంచి ఒక్కొక్కరు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు చక్కగా అంగలార్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా అయ్యా, ఎంత చక్కటి ప్రార్థన అండి. ఈ ప్రార్థన కలిగి ఉంటే మీ సంఘం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నేను వచ్చి నుంచి గమనిస్తున్నా, మీ సంఘం వరిదిలడానికి కారణం ప్రార్థన. ప్రసంగం ఎవరైనా చేస్తారు, చేయరా? ఇక్కడ బ్రదర్ నిలబెట్టి చేయమంటే నాకన్నా మంచిగా చేయరా తల్లి? ప్రసంగం ఎవరైనా, కానీ ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయినరు. మనము ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడు భజన, ఎల్లక భజన, తప్పక భజన, తనలో భజన, ఎప్పుడు ప్రార్థన. మీ ఇంటి ముందు 4 టమాటా చెట్లు పెట్టుకున్నావు. 4 టమాటా చెట్లు పెట్టుకున్నావు. టమాటా చెట్లు పచ్చగా పొద పెరిగింది. టమాటా చెట్టు నిండా పూత పట్టింది. పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? ఏం పట్టింది చెప్పండి అమ్మా? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నేను ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో పత్తులు ఉంటావు. ఇట్లా చెప్తా ఉంటా, అక్క పత్తి చేనుకు పూతకు పరిగి, పత్తి చేను నిండా పూత పట్టింది. పూత అంతా పురుగు తింటుంది. పత్తి వస్తుందా? టమాటా చెట్టుకి ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. కట్టెకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా నా పురుగు నాకు తెలుసు, నీ పురుగు నీకు. మాకుండే ఆ పురుగులు. పాస్టాలకు పురుగులు ఉండవా? పాస్టాలకు ఉండే పురుగు పాస్టాలకు ఉంటుంది, మీకుండే పురుగు మీకుంటుంది. కట్టెకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా. వనస్థలిపురం ప్రాంతంలో ఓ చెట్టు ఉండేది, రాయి చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు, పెద్ద పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సంటర్కి ఇచ్చుకపోయింది. ఓ కుండ పలిగిపోయినట్టుగా సంటర్కి ఇచ్చుకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ ఒర్రే సైకిల్ చెట్టు కాడ సైకిల్ ఆపి చూసిన, ఒర్రే ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందిరా? ఓ గాలి వారం రాలే, ఓ వర్షం రాలే, ఎవరు రమ్మతోటి కోసేయలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర పోయి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెదలు లోపల తిన్నది. పైకి పచ్చగా కనిపించింది చెట్టు,
పైకి పచ్చగా చాలా బాగా అనిపించింది, కూలిపోయేదాకా రంగు బయటపడలే. అక్క నువ్వు కూడా ఏమి తెలవనట్టుగా పైకి భక్తి పరలాగా కనిపిస్తున్నావేమో, పైకి పచ్చగా కనిపిస్తున్నావేమో, లోపల 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 నీ ఆత్మీయ జీవితానికి ఏదో చెదలు, ఏదో పురుగు లేవా? పురుగులు మీకు ఒక్క పురుగు లేదా? పురుగానండి, పురుగానండి అమ్మా, అట్నేనండి అమ్మా. మీరు పురుగే అనండి, వేరే మాట అనకండి. పురుగానండి, పురుగానండి. కార్తీక దీపం అనే పురుగానండి అమ్మా. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, గంగోత్రి అనే, కితకితలనే, జబర్దస్త్ అనే, గర్వం అనే, అక్ర సంబంధం అనే, వడ్డీ వ్యాపారం అనే, అనుమానం అనే, తాగుడనే, అబద్ధమనే లేవా పురుగులు నీకు? ఒక్క పురుగు లేదా? లేదా అక్క? పంట చేనుకు పురుగు తగిలితే పంట ఎట్లా రాదు? నీ ఆత్మీయ జీవితానికి ఏదో పురుగు పట్టింది, ఏదో చెదలు పట్టింది. పట్టలే? నీకు బాగా తెలుసు నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టిందో నీకు బాగా తెలుసు. పూతకు పురుగు తగులుతుంది, నాకు తగులుతుంది, నీకు తగులుతుంది. నాకు కూడా ఏదో పురుగు. మాకేం పురుగు పట్టిందంటే పోను పురుగు పట్టింది. పాస్టర్కి ఏం పురుగు పట్టింది? స్టేజ్ మీద ఉండి కూడా, స్టేజీల మీద ఉండే వత్తుతూనే ఉంటారు ఇక. అందుకని వచ్చేది పోయేది డొక్కు పోను, ఏ గొడవలేదు. ఇలా బాహుబలి వస్తుందా? రంగస్థలము, జబర్దస్త్, కితకితలు. ఇక్కడ బాహుబలి సినిమా చూసిన వాళ్ళు లేరా ఫోన్లల్లా? చెప్పండి, లేరా? దొరకలేదు కాబట్టి దొరికితే ఓ పాస్టర్ గారికి అంట, ఓ పాస్టర్ గారు అంట, ఎవరు చూసినా ఎవరి నోటైనా బాహుబలి సినిమా బాగుంది, బాహుబలి సినిమా బాగుందని అందరు చెప్పుకుంటా ఉంటారంట. చెప్పుకుంటుంటే ఈ పాస్టర్ గారికి ఎక్కలేని కోరిక పుట్టుకొచ్చిందంట. ఎట్లా నేను కూడా బాహుబలి సినిమా చూస్తాని పాస్టర్ గారికి కోరిక పుట్టుకొచ్చిందంట. సినిమా టాక్స్లో పోతే అందరు గుర్తుపడతారు, పరువు పోతుంది, అందరు గుర్తుపడతారు. ఫస్టే పాస్టర్ గారు అందరు గుర్తుపడతారని ఎవరికి తెలియకుండా తలకాయకి నల్లటి హెల్మెట్ పెట్టుకుడంట. తలకాయకి నల్లటి హెల్మెట్ పెట్టుకొని బాహుబలి సినిమా పోయిందంట. సినిమా టాకీస్ మధ్యలో మంచి డైలాగ్ వచ్చిందంట. డైలాగును తట్టుకోలేక సినిమా టాకీస్లో అలలాయనంట. పక్క సీట్లు విశ్వాసులు అంట. విశ్వాసులు ఆమెన్ ఆమెన్ అయ్యగారు, ఆమెన్ ఆమెన్. అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు ముసుగులు వేసుకొని వచ్చిర్రంట. అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు ఇక లేరా ఉండ్రు. తోటమాలికి పూతకు పురుగు తగులుతుంది. తలిగినప్పుడు తోటమాలి ఉంటాడు. మీ తోటమాలి పేరేం పేరు? జాన్ వెస్లీ గారు, సమర్పణ కలిగిన దైవసేకులు జాన్ వెస్లీ గారు. ఏ చెట్టుకేం పురుగు పట్టిందని తోటమాలికి తెలవదా? తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా ఫలాన్ చెట్టు ప్రేమలో పడ్డది, ఫలాన్ చెట్టు తాగుతుంది, ఫలాన్ చెట్టు అక్ర సంబంధం పెట్టుకుంది, ఫలాన్ చెట్టు కార్తీక దీపం మనసు మందారం చూస్తుందని శుక్రవారం ఉపాసం ఉంటాడు. శుక్రవారం ఉపాసం ఉండి శనివారం నాడు బైబుల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు, కొన్ని సాక్ష్యాల బుక్కులు చదువుతాడు. బలిపీఠం కాడ తలకాయ ఉంచి ప్రార్థన చేస్తాడు. ప్రభా నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, ఆ చెట్టుకు పట్టిన పురుగును సంపేయండి అయ్యా అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు చెప్పండి అమ్మా, ఆ మాట చెప్పండి అమ్మా. ఇంకొంచెం ఊట చెప్తే ఏమైంది? వెనక మంద ఏం మందు? వాక్యం అనే ఏం మందు? మంచి మందు తయారు కావాలంటే, పవర్ఫుల్ ప్రసంగం తయారు కావాలంటే దైవసేకుడు 2 రోజుల నుంచి సిద్ధపడాలి. 2 రోజుల నుంచి, శుక్రవారం నుంచే అయ్యా ఏం చెప్పాలి సంఘానికి, నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని పురికొల్పండి అయ్యా. శుక్రవారం నుంచే సిద్ధపడాలి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొట్టడా? చెప్పండి అమ్మా,
కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పండి అమ్మా. కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సినిమా అనే పురుగు, సీరియల్ అనే పురుగు, గర్వం అనే పురుగు, అబద్ధం అనే పురుగు, అక్రతమందం అనే పురుగు, పోను పోను పురుగు, పెద్ద పురుగు ఇదే. ఇప్పుడు ఏం పురుగు? సచ్చిందాని పురుగు. అక్క అన్నా సచ్చిందాని పురుగు కానీ సావై. మందు కొట్టినప్పుడు సచ్చినట్టుంటుంది, ఇట్లా మందు కొట్టినప్పుడే సచ్చినట్టుంటుంది. మళ్ళీ సోమవారం నాడు తోక 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 ఆడిస్తుంది. సచ్చిందాని పురుగు. అక్క నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగు సావకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. తోటమాలి మందు కొట్టినప్పుడు పురుగు దావాలి. ఒక వారం కాకపోతే ఒక వారం అన్నా కొడుతూనే ఉంటాడు. కొడుతలేడా? కొట్టినప్పుడు ఏం కావాలి? మా తెలంగాణ ప్రాంతంలో ఆందము చేను అని ఉంటుంది. ఆందము చేను ఇది వరకు వెనుకటి మనుషులకు తెలుసు. ఆందము నూనె అంటారు తెలుసా అమ్మా? కొంచెం చిక్కగా దొడ్డుగా ఉంటుంది. దాని ఆకులు ఇంత పెద్దగా ఉంటాయి. దాని ఆకులు ఇంత పెద్దగా ఉంటాయి. ఇంత పెద్ద గొల్లు ఉంటుంది. దానికి లద్ది పురుగు పడుతుంది, పసరు పురుగులు పడతాయి. దాని పురుగు 3 ఇంచుల మందం ఉంటుంది. ఈ రైతు ఆ పురుగు పట్టగానే రైతు ఏం చేస్తారంటే మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట్ట 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 చెట్టు మీదకి వెళ్ళి కింద పడతాయి. పడిపోయి మళ్ళా గంట సేపటి తర్వాత తెలుపుకొని ఆ మందు పవర్ పోగానే మళ్ళీ చెట్టు మీదకి మెల్లగా దేని మీదకి మనం కూడా అంతే ఇంటం దులుపుకొని పోతాం. వింటాం. దేవునికి స్తోత్రం. నీ పురుగు దచ్చునుగాక. ఒక్క పురుగు లేవాక? గర్వం అనే పురుగు లేదు, ముక్కు మీద కోపం అనే పురుగు లేదు, ఉన్నాయి. నా పురుగు నీ పురుగు ఒక్కొక్క పురుగును వాక్యపు వెలుగులో తోటమాలి వాక్యం అనే మందు కొట్టినప్పుడు ఒక్కొక్క పురుగు చావాలి. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టిందయ్యా. నిజమే ప్రభా, ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, మందిరానికి టైంకు రాకుండా, సావాసంలో సరిగా ఉండకుండా రకరకాల పురుగులు పట్టినాయ్యా. నా పురుగును చంపేయ్యా అని ఓ తీర్మానానికి రా. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా అమ్మ? కొత్త రకం బోధ. ఇదో కొత్త రకం. మీ దైవసేవకులు అయితే వాక్యం తీసుకుంటూ వాక్యం చెప్పండి అమ్మా. వాళ్ళకి ఇచ్చిన తలంతు అది, నాకు ఇచ్చిన తలంతు ఇది. ఇసుకొస్తుందా? బోరొస్తుందా? సంపుకుందాం ఉంచుకుందామా? మాట్లాడరే. సావాలి నా వద్దా? సచ్చిందా? తెలుసు నీకు సచ్చిందో సావలేదో. అది ఏ పురుగో నీకు బాగా, ఏ సెదలో నీకు బాగా తెలుసు. నీ పురుగు దచ్చునుగాక. మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడు? మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరములకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. చర్చిలు ఉన్నప్పుడు అంట మాదిరిగా అనండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. లైన్లో పడ్డారు. ఎట్లా? మాదిరిగా. నన్ను క్షమించండి మాట అంటున్నందుకు, నన్ను క్షమించండి. ఒక మాటతో చెప్పాలంటే చర్చిలో ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లలు. చర్చిలో ఉన్నంతసేపు పావురాలు, బయటికి వెళ్తే కాకులు. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఆదివారం నాడు ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్. కళ్ళు తాగుతాడు. మరొక కళ్ళు ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. కళ్ళు అంటే పానం. మీ రోగు ఉంటుంది అమ్మ కళ్ళు. వాడు అంటాడు, అరే తాగొద్దురా అని ఎన్నిసార్లు గద్దించినాం.
ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి హఠాత్తు. మన లాక్డౌన్లో బాత్రూంలో స్నానం చేయని వేయండు, కాలు జారింది, గోడకు తలకా తలిగింది, బాత్రూంలో తెచ్చిండు, సంఘానికి పెట్టే పీడ పోయింది. వాడంటాడు తాగి వచ్చి అంటాడు, తాగితే తప్పారా, తాగితే తప్ప, మరి ఈత చెట్టు ఎందుకు చేసిండు దేవుడు? ఈత చెట్టు అంట ఈత కల్లాగా నీకంట, ఈత చెట్టు అంట, ఈత చెట్లకు కళ్ళు బారుతుంది తెలుసా మీకు? తెలుసా గారు? కళ్ళు బారుతుంది, కళ్ళు. వాడు అంటాడు, ఇంకోడు అంటాడు, మరి తాడి చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు? తాడి చెట్టు అంటే తాటికల్లాగా నీకంట, ఈత చెట్టు అంటే ఈతకల్లాగా నీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడే చేసిండు, జిడవాళ్ళు లాగరా? తాడి చెట్టు దేవుడే చేసిండు, ఈత చెట్టు మరి జిల్లడి చెట్టు మరి తావు గేదపాలాగా చిక్కగా ఉంటాయి, తాగగానే బురుగులు అక్కిత బిసిపోతా బిగ్గరైతే మీరు కట్టే. వాడు ఏం చేసిండంట, తాడి చెట్టల్లో పోయిండంట, తాడి చెట్టల్లో పోయి తాటికాళ్ళు పుల్లుగా తాగినాక తాడి చెట్టు ఎక్కుతా అంటుండంట. ఏం చెట్టు? తాగినాక తాడి చెట్టు ఎక్కుతా అంటుండంట. నాలాంటోడు పోయి రే తాగినోడు తాడి చెట్టు ఎక్కువద్దురా, మంచోడు ఎక్కడేమో కష్టం రా, పొద్దుగాలు ఎక్కుదురా, ఇప్పుడు వద్దురా అంటే వాడు అంటుండంట, నేను ఎక్కుతారు ఇప్పుడు, నేను ముందుకాయలు తింటున్నా, ముందుకాయలు తోటకాయలు తింటున్నా, తోటకాయలు ముందుకాయలు తింటున్నా, ముందుకాయలు. ఇప్పుడే ముంజకాయలు రా రే, తాగినోడు తాడి చెట్టు ఎక్కువద్దురా, కింద పడతారా, పొద్దుగాల కొట్టుకుందరా ముంజకాయలు అంటే. ఆడు ఎవరు చెప్పినా వినకుంటా టక్కా టక్కు ఉడతబాకినట్టు తాడి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట, ఒరే నేను తాడి చెట్టు ఎక్కిన గారు, ఇప్పుడు చేతులు ఇచ్చి పెడతా సూరనంట. చేతులు ఇచ్చి పెడితే ఏమవుతుందో మీకు తెలుసు. సచ్చిండా బతికిండమ్మా? వాడిని తాటికాళ్ళు చంపిందా చంపలేదా? ఇప్పుడు చెప్పండి, తాగుడు తప్ప మంచిదా? బైబుల్లో తాగుడు తప్ప అనుందా మంచిదని ఉందా? బాబా మరిది కలిసి పుల్లు తాగిరంట. ఎవడెవడు? బావా బామ్మరిది కలిసి పుల్లు తాగిరంట. తాగి వస్తూ బామ్మరి అనంట, బావా నువ్వు అక్కడో బస్టాండ్కి ఎట్లా పోతావు బావా, నువ్వు కంపసెట్టల్లో పడతావు, నువ్వు మూలగా పడతావు, నిన్ను కుక్కలు కరుస్తాయి బావా, నిన్ను బస్సు ఎక్కిచ్చొస్తాను. బామ్మరిది బావని బస్టాండ్ దాకా తీసుకొచ్చిందట. మళ్ళీ బస్టాండ్ రాగానే బావ అంటుండంట, అరే బామ్మరిది మళ్ళీ నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావురా, నీకు ఇల్లు తెలవదురా, ఇంటికాడ తెలవస్తారా, మళ్ళీ ఇంటికి వాగానే బావ అంటుండంట. మళ్ళీ బామ్మరిది అంటాడు, బావా మళ్ళీ నువ్వు అక్కడ బస్టాండ్కి ఎట్లా పోతావు? బాగా తాగి రాత్రంతా బస్టాండ్కు ఇంటికి, బావా నువ్వు ఒకడవే పోతావా, బామ్మారిది నువ్వు ఒకడవే పోతావా, ఇంటికి బస్టాండ్కు తెల్లవారు తిరిగి తెల్లవారుదామున బామ్మరిది కలిసి ఇద్దరు కలిసి పెంటగడదేమో అనుకుర్రంట. కౌసత్తి పోసే పెంట దెబ్బ మీద వండుకుర్రంట. వాళ్ళ చెల్లెలు ఆకులుకి కౌసత్తి పెనికి పెంటగడ మీదకి వస్తే ఈ తాయినోని మూతికి అంత జొల్లుంటుంది కదా, సొమ్మొచ్చినోనుకున్నట్టు జొల్లుంటుంది కదా, వీళ్ళ మూతులు పంతులు నాకుతా ఉన్నాయంట, జొల్లంతా నాకుతా ఉన్నాయంట. ఓ నాకి చెంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట. చూడండి తాగుడు ఎంత మోసం చేసింది. ఇటు బస్టాండ్లో వండుకున్నా ఎవడేమనపోవు, ఇంటికాడ వండుకున్నా ఎవడేమనపోవు. దేనితోటి మూతులు నాకిపించుకుర్రు? మాట్లాడరే. దేనితోటి ముద్దులు నాకిపించుకుర్రు? దేనితోటి ముద్దులు పెట్టుకుర్రు? తాగుబోతులు ఒక ఫోత అన్న ఉంటుంది ఇంట్లో లేవా? ఉంటాయి కొన్ని ఫోతులు ఉంటాయి. కిస్మిస్ కూడా తాగొద్దా? కిస్మిస్కు తాగొద్దారా? బైబుల్లో తాగుడు తప్పనుందా మంచిదనుందా? ఒక వాక్యాన్ని చదవండి మీకు అర్థమవుతుంది. సామెతలు 23:29 చదవండి. సామెతలు 23:29. థ్యాంక్ యూ అయ్య గారు. చదవండి అయ్యా. చదవండి అయ్యా. చాలు ఆ మాట కాడ ఆగుదాం. తాయినో నీ కండ్లకంట విపరీతమైన కనిపిస్తాయంట. ఒక్కరిద్దరిలా కనిపిస్తారంట, ఇద్దరు నలుగురులా కనిపిస్తారంట. వానిల్లో ఏదో పక్కోని లేదో మాట్లాడరే, వాని భార్య ఏదో పక్కోని భార్య ఏదో
ఈ మేకల పెంట శనిగలు ఒక్కటే సైజు ఉంటాయి తెలుసా? నీకు అర్థమైందా? మేగ్గొద్దెలు అంటారా? ఏమంటారు మీరు? మేగ్గొద్దెలు అన్నాయా? థ్యాంక్ యూ గారు, ఓపెన్గా చెప్తారు. మేగ్గొద్దెలు శనిగలు ఒకటే సైజు ఉంటాయి తెలుసా? వేరు శనిగలు, ఈ పుట్నాలు, ఈ రెండు ఒకటే సైజు ఉంటాయి. ఇది మేగ్గొద్దంత సైజే ఉంటుంది, అది మేగ్గొద్దంత సైజే ఉంటుంది. ఒకడు ఫుల్గా తాగి మేగ్గొద్దట్లో పోయిందంట. తాగినోని చేతికి మేగ్గొద్దెలు శనగల్లాగా తాకినాయంట. వాడు శనిగలన్నీ మేగ్గొద్దెలు పుక్కుతా ఉండంట. నాలాంటి వాడు పోయి శనిగలు కావరా మేగ్గొద్దెలు రా అంటే, ఊకోరా కరెక్ట్ శనగల సైజు ఉన్నారు ఇవి. శనిగలు కావరా మేగ్గొద్దెలు రా, ఊకోరా కమ్మ కలమాకాసాన్ని కొడుతున్నాయిరా, కమ్మ గుడాలాగా మెత్తగా ఉన్నాయిరా. శనిగలని మేగ్గొద్దెలు ఫుల్గా తిన్నాడంటాడు. తెల్లారు లేచి చూస్తే నాలుగంత పసర అంట. ఎందుకంటే మేక ఈ ఆకు అలం తింటుంది కదా. పక్కోండి అడిగిందంట, ఏందిరా నా నాలుగంత పసర ఉందంటే, రే నువ్వు శనిగలని రాత్రి మేగ్గొద్దెలు తిన్నారా అంటే, అప్పుడు 2 ఏళ్ళు గొంతులకేసి చూడండి బైబుల్ ఎంత చక్కటి మాటలు రాసి పెట్టిండు. తాగినోని కండ్లకు విపరీతమైన వానికి ఏం కనిపించినాయి? మేగ్గొద్దెలు. వీడు తాడి చెట్టు ఏమైండు? మాట్లాడరే, బతికిండా చచ్చిండా? బాబా మరి కలిసి దేనితోటి ముద్దులు అక్కిపించుకోరు, దేనితోటి ముద్దులు పెట్టుకోరు. వీడు తాగిన మత్తులు ఏం తిన్నాడు? మేగ్గొద్దలు. ఇప్పుడు చెప్పండి, పోతులు ఓ పోతూ జాగ్రత్త. తాగుడు వలన ఎన్ని సంవత్సరాలు పాడైపోతున్నాయి, తాగుడు వలన ఎంతమంది చనిపోతుండ్రు, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది. ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా. గుడ్డోడు, నత్తోడు, చెవిటోడు. ఎవడోడు? ముగ్గురికి 3 ఉన్నాయి. ఓడేమో గుడ్డోడు, ఓడేమో నత్తోడు, ఓడేమో చెవిటోడు. ఈ ముగ్గురు కలిసి బాగా తాగిర్రంట. తాగి వస్తూ అరే దొంగతానికి పోదామనుకుర్రంట. ముగ్గురు కలిసి దొంగతానికి పోయిర్రట. ఏం దొంగతానికి పోయిర్రు? చింతకాల దొంగతానికి పోయిర్రంట. మీరు ఒక చింతకాలం అంటే తెలుసమ్మా? మాట్లాడరే. చింతకాల దొంగతానికి పోయిర్రట. చెవిటోడేమో చెట్టు ఎక్కిండట, నత్తోడేమో కాపులున్నట, గుడ్డోడేమో చెట్టు కింద ఉన్నట్ట. ఈ చెట్టు కింద ఉన్న నత్తోడు చెట్టు మీద చెవిటో అని చెప్తుందంట. నత్తోడు నత్తి మాట్లాడతారు కదా, చెట్టు మీద ఏమో చెవులు పడు. ఈ నత్తోడు నత్తిగా చెప్తుందంట, చెట్టు మీద చెవిటో అని చెప్తుందంట. అరేయ్ చింతకాలు పచ్చి దెంపకరా, జర్ర వచ్చెట్టి దెంపరా అన్నమై నత్తోడు కదా. అరేయ్ అక్కెక్కి దెంపురా, అక్కెక్కి దెంపురా, అక్కెక్కి దెంపురా అంటే చెట్టు మీద చూడటానికి వస్తుండ్రా తుంకురా, వచ్చరా తుంకురా. అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెవిటోడు గిప్పుకుని దుక్కిండంట. అమ్మ చెవిటోడు దుక్కిరని గుడ్డోడు ఒక్కటే ఉరుకుడు. గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన మిరపకట్టెలు, పత్తి కట్టెలు, కొంకల పన్న పళ్ళ తలుగుతున్నాయంట. ఈ గుడ్డోడు నా కొంకల పన్న ఎవడో ఎంటబడి కొడుతుండని ఈ గుడ్డోడు పట్టుకుంటుండంట. ఓదరో నన్ను కొట్టకు చెవిటోడు నత్తోడే, ఓదరో నన్ను కొట్టకు చెవిటోడు నత్తోడు. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా చెప్పండి అమ్మా? వీళ్ళ జోలు ఎవడన్నా తీసిండా? వీళ్ళ ఎవడన్నా వలకరిచ్చిండా? వాళ్ళ పాపం వాళ్ళను పట్టుకుందా పట్టుకోలేదా? జాగ్రత్త. ప్రతి వారం గుడికి వస్తూ ప్రభు శరీరాన్ని తింటూ, ప్రభు రక్తాన్ని తాగుతూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఉపాసాలుంటూ, నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకిస్తూ ఇంకా పాపాన్ని విడవలేదేమో, అక్ర సంబంధాన్ని విడవలేదేమో, తాగుడు విడవలేదేమో, సీరియళ్ళు సినిమాలు విడవలేదేమో. నీ పాపం నిన్ను పట్టుకునే రోజు ఒకటి ఉంది. దొరకలేదు కాబట్టి దొరసానివి, దొరికితే దొంగవు. దొరకలేదు కాబట్టి దొరవు, దొరికితే. వీళ్ళంతా దొరసానులేనా? దొంగ దొరసానులు లేరా? వీళ్ళంతా దొరలేనా? దొంగ దొరలు లేరా? ఫోన్లలో బాహుబలి సినిమా చూసిన వాళ్ళు లేరా? పుష సినిమా చూసిన వాళ్ళు లేరా? మీరేం తక్కువనా? సీరియల్ సినిమాలు చూసిన వాళ్ళు లేరా? చూడరా ఇక్కడ. అక్క అనుకోకు, నేను దొరక, నేను దొరసాన్ని, నేను దొరను. దొరకవా? నేను దొరకనా? మాట్లాడరే. నేను దొరకనా? నువ్వు దొరకవా? దావీదు రాజు కూడా అనుకుండు, చేసిండు.
నేను కూడా దొరక, నేను దొరను. దొరికిందా దొరకలేదా? మాట్లాడరే. నువ్వు దొరకవా? నువ్వు నీ బతుకు చిట్ట, నా బతుకు చిట్ట, నీ బండారము, నా బండారము. బయటపడే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకమేసే రోజు ఉంది. తూకానికి సరిపోవాలి. నిన్ను నన్ను తూకమేస్తాడు, నన్ను కూడా తూకమేస్తాడు. ఎయ్యడా తూకం? ఎయ్యడా? అనుకోకు, దొరసానివి అనుకోకు, దొరవనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది. ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాతలేరు, సినిమాలు మాతలేరు అంట. మీరు చూడరు అనుకుంటా. ఓ మాట అడుగుతా, మీరు అసంటోళ్ళు గారు అనుకుంటా, మీకు ఇచ్చిన దైవసేకులు గొప్ప దైవసేకులు. ఇక్కడ ఒక మాట అడుగుతా, ఒక్కలన్నా తేలుతారు, ఒక్కలన్నా ఉంటారు. ఉండరా? ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా తెలుగు అయిందా? నేను తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, మరి చెప్పరే, తెలుగు అయిందా? ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా, చూడనోళ్ళంతా ఒకసారి తప్పట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చేతారు. చెంపలు కొట్టుకో. అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్న పంది పిల్లలు కూడా ఉన్నాయి. నేను నిప్పు అనుకున్న తుప్పు కూడా, నేను గింజలు అనుకున్న పొట్టు కూడా. నిన్న లేదా పొట్టు? మీ దైవసేకులు చెప్పరా? జాన్విసలయ్య గారు చెప్పడా? అమ్మా, సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతి మీద నీళ్ళు పోసినట్టే, దున్నపోతి మీద వర్షం కురిసినట్టే వింటావు దులుపుకొని పోతావు. సీరియళ్ళు, సినిమాలు నటిస్తారు అంత సస్త ఎక్కడ పోతారమ్మా? ఆ మాట చెప్పండి అమ్మా, సస్త ఎక్కడ పోతారు? మరి చూస్తోళ్ళంతా పోరా. నీకు బుద్ధి లేదు, మనకు బుద్ధి ఎక్కడదండి? బుద్ధి ఉందా? వింటాం దులుపుకొని పోతాం. సీరియళ్ళు, సినిమాలు మానకపోతే పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టవు. ఏ కాలు? ఎడమకాలు కూడా పెట్టవు. అక్క వద్దక్క, మళ్ళీ ఒకసారి అడుగుతా, నన్ను క్షమించండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా, కప్పుకుందామా? యథార్థంగా నాతో సహా యథార్థంగా ఒప్పుకోండి, తప్పేమీ లేదు. మనుషులం కాబట్టి కొన్ని బలహీనతలు ఉంటాయి. అందరు పరిశుద్ధులు, దేవదూతలు ఎవరు గారు? దేవదూతలు ఎవరు? ఇక్కడ మళ్ళొకసారి సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా ఒకసారి చేయెత్తండి. చూడనోళ్ళు ఎత్తండమ్మా. పక్షపాతం వచ్చిందా? నా చేయుడు. అయ్యా జాన్వేశ్వరయ్య గారు, నీ మంద చూసుకో. ఒకసారి ఎత్తండమ్మా, మీ అయ్యగారు చూసుకుంటాడు. చూసుకో నీ మంద. మా అయ్య అందుకనే దొంగ మంద. ఇంట్లో నిప్పుంది, గింజలున్నాయి. అంటే పట్టుమని 30 మంది వెళ్ళిర్రు, 30 మంది చెయ్యెత్తిర్రు. మిగతాదంతా పొట్టుని ఏం చేస్తారమ్మా? ఇటుక బట్టి లేచి నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా కాలడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. మందిరానికి రావడం మానేస్తే మేలు. నన్ను క్షమించండి మాట అంటున్నందుకు. అక్క, మీ పాస్టర్ దైవసేకుడు అనుకుంటాడు, జాన్విసలయ్య గారు అనుకుంటాడు, నువ్వు ఆదివారం నాడు చర్చికి వచ్చి తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చి పాటలు పాడుతుంటే, నిండా ముసుకేసుకొని పాటలు పాడుతుంటే, సాక్ష్యాలు చెప్తుంటే, నా సంఘం నిప్ప కూడా, నా సంఘం చెప్పండి అమ్మా అనండి ఆ మాట. నా సంఘం నిప్ప తుప్ప. పొట్టు లేదా ఇంట్లో? సగం పొట్టుంది, 3 వాళ్ళు పొట్టే ఉంది. 30 మంది ఎత్తిర్రు చేతులు. అక్క వద్దక్క వద్దు, మంచి మందిరం ఇచ్చిండు, గొప్ప దైవసేకులు ఇచ్చిండు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు. ఇంకెప్పుడు మారుతావు? ఇంకెన్నడ మారుతావు?
యేసు ప్రభు పరలోకం నుంచి దిగొచ్చి చెప్తే మారుతావా? ఇంకా దేవుడు ఎట్లా మాట్లాడాలి నీతోటి? మారక్క మారు. ప్రతి వారం గుడికి వస్తున్నావు, ఆదివారం చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకి ఇస్తున్నావు. ఎక్కడ వెళ్ళాలని ఆ మాట చెప్పండి అమ్మా. అందరు చెప్పండి, ఎక్కడ వెళ్ళాలని? అందరు చెప్పండి అమ్మా, ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? మరి పోతావా? నేను సీరియల్ సినిమాలు చూసుకుంటా. ఎడమ కాలు కూడా పెట్టవు. ఏ కాలు? వద్దక్క వద్దు, సగం పొట్టే ఉంది. నేను అనుకున్న అన్ని కుందేలు పిల్లలే అనుకున్న, పంది పిల్లలు కూడా ఉన్నాయి ఇలా. ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాత్రలేరు, సినిమాలు మాత్రలేరు, జబర్దస్త్ మాత్రలేరు అంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని కుక్కతో ఒక చక్కగా వంకరమ్మ. కొన్ని బొగ్గులు వేయండి అమ్మా, బొగ్గులు. కుక్కతో ఒక చక్కగా వంకరా. ఆ మాట చెప్పరే మరి. కుక్కతో ఒక చక్కగా వంకరా. ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాంతలేరు, సినిమాలు మాంతలేరు, జబర్దస్త్ మాంతలేరు అంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని ఓ కుక్కను దొరికించుకొని కుక్కతో ఒక ఉదరగొట్టం పెట్టిందంట. పొయ్యి మండకపోతే ఊతుంది, దాని పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? పొగ్గొట్టం. పొగ్గొట్టం కుక్కతోక పెట్టినంట. తోక గొట్టం పెట్టి గుండెటి రాళ్ళు కట్టిందట. ఈ గొట్టం ఉన్నంతసేపు, రాళ్ళు ఉన్నంతసేపు తిన్నగానండి అమ్మా, తిన్నగానండి. ఆదివారం నాడు చర్చికి వచ్చినంతసేపు చర్చికి వచ్చినంతసేపు, పాటలు వాడినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు, మళ్ళా సోమవారం నాడు ఎన్ని గంటలకమ్మా నీ దీపం? సిగ్గుపడకు, ఓపెన్గా చెప్పండి. 7:30కా 8:30కా? చెప్పరే. 7:30కు అనుకుందాం. మళ్ళా సోమవారం నాడు 7:30కు ఇది ఇట్నే ఉంటుంది. మళ్ళీ ఎప్పటిదాకా? థ్యాంక్ యూ తల్లి. ఎప్పటిదాకా? మళ్ళీ ఆదివారం దాకా సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్త్, కితకితలు, బాహుబలి చూసి ఆదివారం నాడు వచ్చి పాట పాడుతుంది. మళ్ళీ ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, నా దీపము నా దీపం. నవ్వుకో నవ్వుల పాలు కాకు, నవ్వుకో నవ్వుల పాలు. ఇంత బతికి ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసి బైబిల్ చదివి ఉపవాసాలుండి నీ టైం అంతా వేస్ట్ చేసుకొని చర్చికి వచ్చి నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకిచ్చి ఇంత బతికి మాట్లాడరే. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. కుక్కతోకకు పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి. ఇప్పుడేడికి వచ్చినాం గొట్టం భక్తి అనండి. ఈ మందంతా ఏం మందా చెప్పండి? గొట్టం కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. అక్క, ఇసంటి భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఇసంటి భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కాదంటలేను, కొంతమంది ఉండ్రు తల్లులు నిప్పులాగా బ్రతుకుతోళ్ళుండ్రు, కానీ చాలా పొట్టే ఉంది, చాలా తుప్పే ఉంది. మనం ప్రభు కోసం నిప్పులాగా బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలి. నిలువెచ్చని జీవితం దేవునికి ఇష్టం కాదు. ఏడికొచ్చినాం? గొట్టం భక్తినమ్మా. ఏడికొచ్చినాం? ఈ మందంతా ఏం మందా? గొట్టం కుక్కతోక గొట్టం పెట్టినట్టే. కుక్కతోకకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందన్నా? థ్యాంక్ యూ అయ్యగారు. నేను దేవుడు దీవించి నాకు నువ్వు చాలా చక్కగా వింటున్నావు. అట్లా వినాలే. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టనా? 1:30 అవుతుంది. చెప్పండి అమ్మా, ఇసుకొస్తుందా? దేవునికి స్తోత్రం. మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు, మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు, మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు,
మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. వద్దు 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 వరన్నా, ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు అయ్యన్నా, ఈ పులుముకున్న భక్తసలే వద్దు అయ్యన్నా. వద్దు 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 వసలే, ఈ గుళ్ళో తీరు బయట తీరు అన్నరే, గుళ్ళో తీరు ఆ మాట చెప్పరే. గుళ్ళో తీరు ఆ మాట అనండి అమ్మా. గుళ్ళో తీరు, గుళ్ళో తీరు, గుళ్ళ కుందేలు పిల్లలు, గుళ్ళ పావురాలు, గుళ్ళ చక్కగా మళ్ళీ బయటికి మళ్ళీ ఆదివారం వస్తే కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. ఇంత మోటు ఎవరు చెప్పరు, ఇంత మోటు ఎవరు? దేవునికి స్తోత్రం. వద్దు 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 వసలే, ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వసలే, ఈ పులుముకున్న భక్తసలే వద్దు వసలే, ఈ పులుముకున్న భక్తసలే వద్దు వసలే. తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు ఎప్పుడో, తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు. కష్టాలని తీరినాక ఏటిగడ్డెక్కుతావు యేసవ్వాడంటావు, కష్టాలని తీరినాక ఏటిగడ్డెక్కుతావు యేసవ్వాడంటావు. ఎప్పుడు ఆ మాట చెప్పండి అమ్మా. ఎప్పుడు మా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ చర్చిలు ఉండవు, ఇక్కడ నమ్ముకున్నట్టు నమ్ముకోరు, ఊరు బయట చర్చి ఉంటుంది. ఈ అన్ని జనులు ఎప్పుడు వస్తారంటే చర్చికి, తేలు గరుస్తానన్నా, పాము గరుస్తానన్నా, సరిజరం వస్తానన్నా, తలకాయ నొప్పి లేస్తానన్నా, కట్ల పాము గరుస్తానన్నా పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు. అయ్యో మంచిగా అయితే నన్ను దేవుని దగ్గరికి వస్తారమని. ఇది మంచిగా దాకా దేవుని దగ్గరికి వస్తారు. మంచిగా కాగానే దేవుళ్ళు అడిగి పా. కొంతమంది విశ్వాసులు కూడా కడుపులో 3 కిలో గడ్డ అయింది అనుకో, గడ్డున్నంతసేపు క్రమంగా గుడికి వస్తారు. గడ్డున్నంతసేపు కూర్చుంటే స్తోత్రం, లేసే స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, లేసే స్తోత్రం, ముట్టు తాకు. అమ్మగారాయ్ గారు మీరు 3 రోజులు, అమ్మగారాయ్ గారు మీరు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి గడ్డ కోసం, మేము తింటాం పంతం దున్నపోతులాగా మంచిగా ఇంటికాడ. అమ్మగారాయ్ గారు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు, కడుపులో గడ్డ పలుకుతుంది, ఇంకా చర్చికి రాదు, ఊడుపులో పోతుంది. ఏడికి పోతుంది? ఊడుపులు అంటారా? ఊడుపులో పోతారు. పాస్టర్ గారు నెలకో 2 నెలలకో ఇంటికి వచ్చి అడుగుతాడు, ఏమమ్మా గడ్డున్నంతసేపు క్రమంగా మందిరానికి వచ్చినావు, ఇప్పుడు గడ్డ వలిగింది, చర్చికి ఎందుకు వస్తలేమంటే అంటది. చర్చికి ఎందుకు రావాలయ్యా, నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటాన్నావు కదా, మా ఊడుపులల్లో 20 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా? ఇప్పుడు ఏం వలిగింది? గడ్డ భక్తి. ఏ భక్తి? గడ్డ రోగం భక్తి. మా ఇంటి పక్కకు ఒక గొల్లా ఉంది, ఆమెకు 3 గేదెలు ఉన్నాయి. ఒక గేదె బర్రెలంటే అర్థమవుతుందా? 3 గేదెలు ఉన్నాయి. ఒక గేదె 70,000 పెట్టి లోన్లో తెచ్చుకుందంట. ఈ గేదె పాలిస్తలేదు, నెమరేస్తలేదు, మేతమేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిర్రాట, ఫలానన్న ప్రార్థన చేస్తే నీ గేదె బాగవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఓ కొబ్బరిన్న బాటలు పట్టుకొని ఎగేసుకొని నా దగ్గరకు వచ్చింది గొల్లామె. ఈ బర్రె బాగైతే నన్ను యేసుప్రభు నమ్ముకుంటుందేమని కొబ్బరిని నాకు ప్రార్థన చేసి చెప్పి తోలిచ్చిన. అమ్మా ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రెకు రుద్దు, కుర్దిలో వేసి తాపి గట్టికల్లో అయ్యి నోట్లలో అయ్యి బర్రెకు మొత్తం రుద్దు, నీ బర్రె బాగైతేనే చెప్పి తోలిచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. దేవుని దయ వల్ల బర్రె మంచిగా అయింది, పాలిస్తుంది, నెమరేస్తుంది, మేతమేస్తుంది. బర్రె మంచిగా కాగానే గొల్లా మా ఇంటికి వచ్చి అంటుంది, అన్నా మీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 గేదె బతికిందన్నా, నేను కూడా చర్చికి వస్తా అంటే గొల్లామని చర్చి తీసుకొని పోయినా. ఆదివారం నాడు మంచిగా చర్చికి వచ్చింది. సోమవారం ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్నా అందరి చేతులల్లా ఎర్రగా నల్లగా బుక్కులు అవుపిస్తున్నాయి అన్నా, నాకు ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్కు కొనుక్కొచ్చేవా అన్నది. అమ్మా గొల్లామ యేసుప్రభు నమ్ముకుంటట్టుందిరా. ఆమె నమ్ముకుంటే నా అకౌంట్లో 1 కోటి రూపాయలు పడతాయి, ఆమె నమ్ముకుంటే నా కిరీటానికి వజ్రం పదకబడుతుంది, నా సార్థం నాది.
గొల్లామ యేసుప్రభు నమ్ముకుంటట్టుందని ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి 300 రూపాయలు పెట్టి ఎర్ర బైబిల్ తెచ్చి ఇచ్చిన. ఎవరికి? గొల్లామకు. మంచి చర్చికి వస్తుంది, నిండా ముసుకేసుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. ఈ లోపల విశ్వాసంలో బలపడే లోపలనే 1-2 నెలలు కాగానే ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ గేదెకి ఏమైందో ఏమో, ఈ గేదె పుట్టుకోమన్నది. బర్రె పుట్టుకోమనగానే బైబుల్ తెచ్చి నా మకాన కొట్టదా? ఏందమ్మా బైబుల్ నా మకాన కొట్టామంటే గొల్లామంటది, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా? నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా? గొల్లామదే భక్తి, బర్రె భక్తి అనండమ్మా. గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? బర్రె గేదె. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా రకరకాల భక్తి చేస్తుర్రు. మీరు కాదండి, మీరు మంచి విశ్వాసులు. కొంతమంది రకరకాల భక్తి చేస్తుండ్రు. మోకాళ్ళ నొప్పులు పోవాలని, నడుముల నొప్పులు పోవాలని, కడుపుల నొప్పులు పోవాలని, తలకాయ నొప్పులు పోవాలని, క్యాన్సర్ రోగం పోవాలని, పెళ్ళిళ్ళు కావాలని, ఉద్యోగం రావాలని. ఇవన్నీ మన దేవుడు ఇస్తాడా ఇవ్వడా? సచ్చినోడిని 4 రోజుల తర్వాత లేరంటే లేచిండు. మన దేవుడు ఇవన్నీ ఈడా రోగాలు వస్తాయి పోతాయి. నాకు రాదా రోగం? రాజ్బాబు గారికి రోగం రాలే, ఏసన్న గారికి రోగం రాలే, దినకర్ గారికి రోగం రాలే. ఒక మాటతో చెప్పాలంటే ప్రపంచంలో ఒక గొప్ప దైవసేవకుడు, లక్షల సంఘాలు కట్టిన దైవసేవకుడు భక్త సింగ్ 10 సంవత్సరాలు పడక మీదకి వెళ్ళి లేవలే. 10 సంవత్సరాలు పడక మీదకి వెళ్ళి లేవలే. ఆయనకు భక్తి లేదా? రోగాలు వస్తాయి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ తీసుకొని నువ్వు రోగంతో వస్తే పరలోకానికి వెళ్తావు, పాపంతో వస్తే నరకానికి వెళ్తావు. రక్షణ తీసుకొని చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు, కానీ రక్షణ తీసుకోకూడదు వస్తే నరకానికి వెళ్తావు. రోగాలు వస్తాయి. మనం భక్తి దేనికోసం చేయాలంటే, ఇప్పుడు నేను చస్తే ఈడ కన్ను ముయ్యంగానే పరలోకంలో కన్ను తెరుస్తా. పరలోకం కోసం భక్తి చేయాలి. కానీ యేసుప్రభు నమ్ముకుంటే మోకాల నొప్పులు పోతాయేనో, నడుముల నొప్పులు పోతాయేనో, క్యాన్సర్ రోగం పోతాయేనో, గడ్డలు వలుగుతాయేనో, పిల్లలు అయితే రానో, పెళ్ళిళ్ళు అయితేయేనో, మూటలు వస్తాయేనో. కొంతమంది మూటల కోసం చేస్తారు. మూట భక్తి. మూట అనండి, మూట అనండి. మూట. ఒక ఆయన టీవీలో ప్రవచనం చెప్తుండు. ఆయన పేరు టీవీలోకి వెళ్ళే దర్శనం చూసిందంట. టీవీలోకి వెళ్ళి దర్శనం కనిపించిందంట. ఆమె పేరు మేరమ్మనంట. మేరమ్మ నెత్తి మీద బస్తల మూటలు పడుతున్నాయంట, 500 కట్టలు. దర్శనంలో కనిపించిందంట. ఇట్లా అంటుండు, కళ్ళు మూసుకొని ఆయన టీవీలో ప్రవచనం చెప్తుండు. ఇట్లా అంటుండు, గ్లోరీ. ఓ నా కుమార్తె మేరీ, 2024 సంవత్సరం మూట వచ్చే పడ. మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మా? సచ్చూరుకుంటుంది. ఆకాశం నుంచి మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మా? సచ్చూరుకుంటుంది. డబ్బులు ఊరికెవరికి? మాటికి అంటుంటాడు మహారాజు, డబ్బులు ఊరికెవరికి వస్తాయా? ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంటికాడ కాళ్ళు తప్పని పండుకుంటే డబ్బులు వస్తాయా? కలుపు చేయకుండా, వ్యవసాయం చేయకుండా ఇంటికాడ పండుకుంటే మూటలు వస్తాయా? దేవునికి స్తోత్రం. మూటలు ఊకనే రావు. మీ అయ్యగారికి ఒకటేసారి మూట ఇచ్చిండా? మూట ఒకసారి మూట ఇస్తే ఇంత కట్టిండా? ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. రావా కష్టాలు? ఇస్తాడు. నమ్మకంగా దేవునికి సాక్షిగా బతికితే నీకు మూటలు ఇస్తాడు. ఇవడా మన దేవుడు సంపదల గని శ్రీమంతుడు, ఇస్తాడు. నువ్వు నమ్మకంగా బతకాలి. నువ్వు రోజు సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్త్, బాహుబలి, రంగస్థలం చూసుకుంటా నాకు మూట అవ్వ కావాలి, బువ్వ కావాలి, అవ్వ కావాలి, బుడ్డిలే ఉండాలి, బిడ్డలు దుడ్డలు ఉండాలి.
నేను సీరియల్ చూస్తా, సినిమాలు చూస్తా, జబర్దస్త్ చూస్తా. నిన్ను సావంగానే సర్ర పర్లోకం పోవాలి. సర్ర ఎడికి పోతావా? ఎడమ కాలు కూడా పెట్టవు. మూటలు ఇస్తాడు దేవుడు. ఇయ్యలేదా? మీకు ఇయ్యలే? ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకున్నావు, కట్టుకోలే. ఓ బండి కొనుక్కున్నావు, చెప్పండి అమ్మా. ఓ పత్రల బంగారం కొనుక్కున్నావు. నీ మాట మారింది, నీ చూపు మారింది. మన దేవుడు దీవించే దేవుడు. అప్పటికిప్పుడు దీవించలేదా? నన్ను దీవించిండు, ఊహకు మించి దీవించిండు. నాకు మంచి కారు లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, 2 ఆస్తులు కలిగి ఉన్నా, రక్షణ అనే ఆస్తి కలిగి ఉన్నా, ఆత్మీయత అనే ఆస్తి కలిగి ఉన్నా. 2 ఆస్తులు నాకున్నాయి. క్రైస్తవుడు 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే, ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. మనము ధన్యులనండి. మీరు ధన్యులనండి అమ్మా. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక సినిమా యాక్టర్ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, రాష్ట్రపతి కన్నా మనము ధన్యులం. ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నీకే ఆస్తి లేకపోయినా సరే బ్రతకడానికి కొంచెం అన్నం ఉంటే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు. చావంగానే పరలోకానికి వెళ్తావు. రోగాలు వస్తాయి పోతాయి. రోగాల కోసం కాదు మనం నమ్ముకునేది. దేనికోసం చెప్పండి అమ్మా? రోగాలు వస్తాయి, మన దేవుడు రోగాలు బాగా చేస్తాడు. స్వస్థపరిచే యెహోవాను, ఆయన స్వస్థపరిచే దేవుడు. స్వస్థతలు అవుతాయి, రోగాల కోసం కాదు. దేనికోసం? దానికోసం భక్తి చేయాలి, దానికోసం సిద్ధపడాలి. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నావో? ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబిల్ ఎత్తి చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబిల్ ఎత్తి చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతేవి. అయిపోయింది. 10 నిమిషాలు వింటారా? చెప్పండి తల్లి. బాప్టిషన్ తీసుకుంటప్పుడు, రక్షణ తీసుకుంటప్పుడు దైవసేవకుడు మాట అడుగుతాడా? ఇంత మన నీళ్ళలో వెళ్ళిపెట్టి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు రక్షణ తీసుకుంటున్నావు కాబట్టి నీ బంధువులంతా, నీ రక్త సంబంధాలంతా యేసుప్రభుని వదిలిపెట్టమని నిన్ను కొట్టనీకి వస్తారు, నిన్ను సంపనీకి వస్తారు. అప్పుడు యేసుప్రభుని వదిలిపెడతామంటే నువ్వేమన్నావు? నా ప్రాణమైన ఇస్తా కానీ నేను దేవుణ్ణి ప్రమాణం చేసిన వాసేలేదా? చెప్పండి అమ్మా, చేసిన వాసేలేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఆదివారం నాడు 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికి రావు, ఎక్కువ ఎండ కొడితే గుడికి రావు, మోకాళ్ళ నొప్పులు వస్తే గుడికి రావు, నడుముల నొప్పులు వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, తలకాల నొప్పులు వస్తే గుడికి రావు, ఇంకా ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం నాడే తలకాయ కూర తెచ్చుకుంటావు, ఆ తలకాయ పాడుగానే ఉడకనే ఉడకది. ఆదివారం నాడే పండుగ అప్ప, ఆదివారం నాడే రొయ్యలు, ఆదివారం నాడే నాటుకోడి, ఆదివారం నాడే పెద్దోడు మీకు తెలియదు. అన్నీ వదిలిపెడతా, అన్నీ ఆదివారం అనండి అమ్మా. అన్నీ నేను తినొద్దంటలేను. ఆదివారం ఆరాధన అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టా. కాలి కడుపుతో పోతాం, వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. ఆదివారం నాడు పొట్టేలు కూర తెచ్చుకొని దగ్గరికి, లేకపోతే పండుగప్ప తెచ్చుకొని దగ్గరికి పులుసు పెట్టుకొని దగ్గరికి వండుకొని ఈడు దాకా తిని చర్చికొచ్చినావు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడన్నా, దేనికి ఓ గోడన్నా, ఓ పిల్లర్ అన్నా, గోడ కొరిగి పొయ్యిలకెట్టిన కాళ్ళు ఇట్లా పెడుతుంది. గోడ కొరుగుతుంది, మళ్ళా కాళ్ళు ఇట్లా పెడుతుంది. అయ్యగారు వాక్యం చెప్తుంటే మధ్యలో అలలయా ఉన్నా పండుగప్ప పెద్దోడు సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారం నాడు కాలి కడుపుతో రావడం నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. ప్రయత్నం చేయండి. ఆదివారం నాడు మంచి భోజనం తింటే వాక్యం ఎక్కది. ఇంకొంతమంది ఆదివారం నాడు పెండ్లిలకు పోతారు. ఆదివారం నాడు పెండ్లికి పోతే ఆ పెండ్లి పెటాకులే.
ఇంకొంతమంది ఆదివారం నాడు ఆఫీసుకి పోతారు, ఆదివారం నాడు ఊడుపులకు పోతారు, ఆదివారం నాడు కోతలకు వెళ్తారు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల లీసులు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఒక్క మాటతో చెప్పాలంటే ఆదివారం నాడు నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన పోవద్దు, ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నాకు ఒక పాప ఒక బాబు. మా బాబు పేరు పాలి అంచు, మా పాప పేరు కీర్తన, మా ఆవిడ పేరు శ్రీలత. ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టిన, ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టి ఒక మాట చెప్పిన, కొడకా పాలి అంచు, కీర్తన, శ్రీలత, ఒరే కొడకా, పుట్టుకున్న నేను ఆదివారం నాడు వస్తే నన్ను ఇంట్లేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయినాక నిమ్మలంగొచ్చి నన్ను సాపల దుట్టి అక్కడ వారేరా కొడక నేను చచ్చి నన్ను చర్చి పోకుంటూ ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పెట్టుకున్నా. నీ సాక్ష్యం అట్లుందా? ఉందా? మోకాళ్ళు వచ్చిన గుడికి రావు, శరీరం వచ్చిన గుడికి రావు, ఎండ కొట్టిన గుడికి రావు, వర్షం వచ్చిన గుడికి రావు, చుట్టాలు వచ్చిన గుడికి రావు. ఏది నచ్చినా చుట్టాలు వస్తే చుట్టాలు తీసుకొని ఎడికి రావాలి చెప్పరే? జ్వరం వస్తే ఎడికి రావాలి? మాట్లాడరే? తలకాయ నొప్పి వస్తే ఎడికి రావాలి? కడుపు నొప్పి వస్తే ఎడికి రావాలి? వచ్చే మందేనా ఈ మందా? నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. మా చర్చిలో ఒక బాబు ఉంటాడు, తెల్లవారుదామున 3 గంటలకు ఆయన చచ్చిపోయిండు. తెల్లారితే ఆదివారం వాళ్ళ నాయన ఇంట్లేసి తాళం వేసిండు. కొంతమందికి దూరం ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పిండేమో, సచినోని ఇంట్లేసి తాళం వేసి ఆదివారం ఆరాధనకు వచ్చి అందరు వెళ్ళిపోయే ముంగట స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్రకటన చేసిండు, మా నాయన చచ్చిపోయిండు, ఇంట్లేసి తాళం వేసిన మట్టి కార్యక్రమం ఉంది, ఉంటోళ్ళు ఉండొచ్చు అన్నాడు. ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానలే. నువ్వేం చేస్తున్నావు? ఆదివారం నాడు డ్యూటీలోకి వెళ్తావు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్లు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఒక్క మాటతో చెప్పాలంటే ఆదివారం నాడు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి చెప్పరే? నీ ఇంట్లో శవమున్నా శిష్యులు ప్రభుని అడుగుతారు, ప్రభా మా నాయన చచ్చిపోయింది అయ్యా, పాతి పెట్టుకొని వస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినోని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను ఇక నువ్వు పాతి పెట్టుకొని పోయినావు అనుకో, చిన్న కర్మ అంటావు, పెద్ద కర్మ అంటావు, ఈ కర్మ అంటావు, ఆ కర్మ అంటావు, అటు పోతే ఇటు రావురా. అందుకని వద్దన్నాడు. అక్క, నీ ఇంట్లో శవమున్నా ఆదివారం నాడు పెండిలకు పోవద్దు, ఆదివారం నాడు ప్రయాణాలు చేయొద్దు. ఆదివారం నాడు ఏ పని చెప్పండి అమ్మా? పేరంటాలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు అయిపోయినాక పెట్టుకో, చేసుకోవద్దంట నేను, అయిపోయినాక చేసుకో. ఆరాధనకు ముందు ఏ కార్యక్రమం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఉంటారు, ఆదివారం నాడు 10 గంటలకు ఆరాధన అంటే 10:30కు వస్తుంది. ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడేయాలి, అయ్యగారికి తెలిసిపోతే జాన్వేశ్వర అయ్యగారికి రాసి పెట్టాలి, ఈమె ఎమ్మెల్యే 10:30కు వస్తుంది, ఎంపీ 11 గంటలకు వస్తుంది, కలెక్టరు 11:30, సీఎం 12, ప్రధానమంత్రి 12:30, రాష్ట్రపతి ఆమెన్ ఇట్లా బోర్డు వేయాలి. బోర్డు మెడకు అయ్యగారికి అర్థమైపోతాము, రాష్ట్రపతి వచ్చింది 1 గంట, ప్రధానమంత్రి 12:30, కలెక్టరు కాదంటలేదు. పెందలకాడ వస్తుండ్రు. మనం మందిరానికి ఎమ్మెల్యేలాగా, ఎంపీలలాగా, రాష్ట్రపతుల్లాగా, ప్రధానమంత్రుల్లాగా రావద్దు. అర్ధగంట ముందే శనివారం నుంచే సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఆరాధన ఉంది, సర్దుకుంటా, ఉతుక్కుంటా, తోముకుంటా, ఎక్కడ చదువుకొని పెట్టుకుంటా. నేను టైంకు మందిరానికి వెళ్తాను. శనివారం నుంచే మందిరానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తేప్పుడు ఎట్లా వస్తారు? మందిరానికి వస్తేప్పుడు ఏమో తాంబేల్లాగా వస్తారు. పోదా మళ్ళీ అయిపోగానే
జినక పిల్లలు ఎట్లా వస్తప్పుడు ఎట్లా వస్తారు? పోతప్పుడు జినక పిల్ల. మనము మందిరానికి వస్తప్పుడు అంట జినక పిల్లల్లాగా రావాలి, పోతప్పుడు తాంబేల్లాగా పోవాలి. దైవసేకుని పలిచి కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా నాతో ఏమన్నా పరిచర్య ఉందా, ఏమన్నా పని ఉందా, ఏమన్నా పరిచర్య ఉందా, నాతో ఏమైనా అవసరం ఉందా అని దైవసేకుని కలిసిపోవాలి. మనం మందిరానికి జినక పిల్లల్లాగా రావాలి, పోతప్పుడు తాంబేల్లాగా పోవాలి. వచ్చే ఆదివారం నుంచి నువ్వు జిలక పిల్లలాగా వద్దువుగాక, తాంబేల్లాగా పోదువుగాక. అవుద్దక్క, తాంబేల్లాగా మందిరానికి రావద్దు. ఎట్లా రావాలి? నువ్వు జినక పిల్లలాగా వద్దువుగాక. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నావా? ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబిల్ ఎత్తి చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబిల్ ఎత్తి చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి. ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. వద్దు 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 వరన్నా, ఈ సగం బతుకొద్దురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. వద్దు 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 వసెల్లే, ఈ సగం బతుకొద్దే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకవే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. దేవునికి స్తోత్రం. అయిపోయింది. నా చేతులు ఎట్లున్నాయి? పక్షపాతం వచ్చిన వాళ్ళు ఎత్తకండి. నా చేతులు ఇట్లా పోయినాయి, పక్షపాతం వచ్చింది నాకు, ఇట్లా పోయినాయి. కొంతమందికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు బతికినరా చచ్చిండ్రా? బతికిన వాళ్ళు చెప్పండి, చచ్చిన వాళ్ళు చెప్పకండి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. చేతులు దించొద్దు, చేతులు ఎత్తాలి. సగం భక్తి వద్దనండి, సగం భక్తి. థ్యాంక్ యూ. సగం భక్తి, సగం భక్తి. ఫోడ్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, 2 పిడికల భక్తి, కొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, గడ్డ భక్తి వద్దే. బైబిల్లో ఒక మాట ఉంది, ఉంటే చల్లగుండు, నులివెచ్చగుంటే ఏం చేస్తున్నాడు? రోజు సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్త్ చూస్తోళ్ళంతా ఓ పచ్చి మాట మాట్లాడితే నన్ను క్షమించండి. రోజు సీరియళ్ళు, సినిమాలు చూస్తోళ్ళంతా రోజు ఒకళ్ళు ఇంటికి పోయి అడుగు, అక్క నా ముఖం మీద కాకరించి కొంచెం ఉంచక్క, తుప్ప ముంపించుకో. అక్కడ పోయినాక అలవాటు అవుతుంది, ముద్దువారిపోతుంది. వేషలన్న పరలోకానికి వెళ్తారు, వేషధారులు. నులివెచ్చని జీవితం దేవునికి ఇష్టం కాదు. 2 పడవల మీద ప్రయాణం. లోకం ఒక పక్క, దేవుడు ఒక పక్క. సీరియల్ ఒక పక్క, దేవుడు ఒక పక్క. ఇసొంటి భక్తి నేను పరలోకానికి తీసుకుపోదు. చేస్తే భక్తి ఖచ్చితంగా చెయ్యి. బలవంతమేమి? నీ జీవితం నువ్వు ఎట్టన్నా బతకొచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు ఎట్టన్నా బతకొచ్చు. నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎట్టన్నా బతకొచ్చు. కానీ బ్రతికితే ప్రభు కోసం నిప్పులాగా బ్రతుకు. బ్రతికితే ఖచ్చితంగా బతుకు, లేకపోతే వదిలిపెట్టు. బలవంతం ఏమి లేదు. వదిలిపెట్టి సీరియల్ చూడు, సినిమాలు చూడు, బాహుబలికి ఓ, రంగస్థలానికి ఓ, ఫోన్ల చెడ్డ బొమ్మలు చూడు, లేకపోతే శాంతమ్మలకి ఇట్లాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. నీకు చక్కటి ఆరోగ్యం ఇస్తే నిండు మా కళ్ళ మీదకి రండి. దేవుడు కరెక్ట్ 2 గంటలు